హాయ్ వెల్కమ్ టు సాక్షి. మెగా డాటర్ నిహారికకి మోడర్న్ కల్చర్ ఎక్కువే. మెగా ఫ్యామిలీలో నిహారిక ఆడింది ఆట, పాడింది పాట. మెగా ఫ్యామిలీ మెంబర్స్ నిహారికకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ నాన్న కుచికి సరదాగా షికార్లు చేయడం అంటే ఎక్కడా లేని ఇష్టం. ఖాళీ సమయం దొరికితే ఫ్రెండ్స్, పార్టీలు అంటూ ఎంజాయ్ చేస్తుంది. ప్రెజెంట్ సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక బికినీ ఫోటోలు రఫ్ఫాడిస్తున్నాయి. వెకేషన్స్ టూర్స్లో బిజీగా ఉన్న నిహారిక టర్కీలో రచ్చరచ్చ చేసేస్తుంది. టర్కీ టూర్లో ఉన్న ఈ సూర్యకాంతం బాగా ఎంజాయ్ చేస్తుంది. అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూనే ఉంది. టర్కీ నుండి అస్సలు రావాలని లేదంటూ టర్కీ డైరీస్ పేరుతో పోస్టులు పెడుతోంది. టర్కీలో ఫుల్ జోష్లో ఉన్న నిహారిక అక్కడ ఒక నదిలో బికినీ డ్రెస్లో బోటింగ్ చేస్తూ జలకాలాడుతూ ఫోటోలు దిగింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నిహారిక బికినీ డ్రెస్లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. నిహారికని బికినీలో చూసిన మెగా ఫ్యాన్స్ మాత్రం మండిపడుతున్నారు. మెగా ఫ్యామిలీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటిసారిగా బికినీలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది నిహారిక. అలాగే ఈ ఫోటోలో నిహారిక వీపు మీదున్న ఎన్కే అనే అక్షరాలు ఉన్న టాటూ స్పెషల్ అట్రాక్షన్గా అందరినీ ఆకర్షిస్తుంది. మొత్తానికి నిహారిక మాత్రం ఇలా హాట్గా కనిపించడంతో అందరూ షాక్ అవుతున్నారు. వరుస పెట్టి ఫ్రెండ్స్తో వెకేషన్స్ టూర్స్ వేస్తున్న నిహారిక పక్కన ఆమె భర్త చైతన్య మాత్రం కనిపించటం లేదు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయనే వార్తలు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. ఇంట్లో అయినా బయటైనా ఓ రేంజ్లో సందడి చేస్తుంది నిహారిక. మెగా ఫ్యాన్స్ కి బుల్లి తెరపై యాంకర్ గా పరిచయమైన నిహారిక ఆ తర్వాత ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. తాను నటించిన సినిమాలో నిహారిక డీసెంట్ అండ్ ట్రెడిషనల్ లుక్ లోనే ఎక్కువగా కనిపించింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిహారిక ట్రెండ్ ని ఫాలో అయ్యేది. డ్రెస్సింగ్ స్టైల్తో డిఫరెంట్ ఫోటో షూట్స్ పోస్ట్ చేసి తనకంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్ బేస్ ని ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. హీరోయిన్ గా లక్ కలిసి రాకపోవడంతో జొన్నలగడ్డ చైతన్యని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది ఈ నాన్న కుచి. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా తన తీరు మార్చుకోలేదు నిహారిక. పెళ్లైన తర్వాత కూడా నిహారిక తన స్టైల్లోనే సోషల్ మీడియాలో రెచ్చిపోయింది. జిమ్ ట్రైనర్తో నిహారిక చనువుగా ఉన్న ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసింది. దీంతో ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ విషయంలో నిహారికను మందలించారట అత్తింటివారు. ఈ కారణంతోనే నిహారిక ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్న నిహారిక రీసెంట్ గా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల డ్రగ్స్ కేసులో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన నిహారిక తన మీద ఎన్ని రూమర్స్ వచ్చినా పట్టించుకోలేదు. ఈ కేసులో నిహారికకి సంబంధం ఉందా లేదా అనేది పక్కన పెడితే ఆ సంఘటన తర్వాత తన ఫ్రీడమ్ కి బ్రేకులు పడ్డాయనే చెప్పాలి. ఈ ఘటన జరగక ముందు నిహారిక ఆడిందే ఆట, పాడిందే పాట అనేలా ఉండేది. మెగా ఫ్యామిలీ సైతం నిహారికకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేవారు. హీరోయిన్ అవుతానన్నప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత వెబ్ సిరీస్ నిర్మాణం చేపట్టింది. పెళ్లి తర్వాత ఎక్కడికి వెళ్లినా భర్త చైతన్యతో కలిసి సందడి చేసే నిహారిక ఇప్పుడు సింగిల్ గానే కనిపిస్తోంది. గత కొన్నాళ్ళుగా నిహారిక తన భర్త చైతన్యకి దూరంగా ఉంటోంది. వెకేషన్స్ ట్రిప్స్ లో ఉన్న ఈ మెగా డాటర్ రీసెంట్ లుక్ లో కాకుండా గ్లామర్ డోస్ ఎందుకు పెంచిందో అటు మెగా ఫ్యామిలీకి ఇటు మెగా ఫ్యాన్స్ కి అర్థం కావటం లేదు. మెగా ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని నిహారిక బిహేవ్ చేస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వెకేషన్స్ కి వెళ్ళినప్పుడు ఇలాంటి పర్సనల్ ఫోటోలు షేర్ చేసి ఇమేజ్ డ్యామేజ్ చేసుకోవటం కంటే షేర్ చేయకుండా ఉండటం బెటర్ అని వాళ్ళు ఉన్నారు.